వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పేరు చరిత్రలో కాదు ప్రజల గుండెల్లో చెక్కబడిందని జవహర్ వర్కర్స్ క్లబ్ కోఆర్డినేటర్ చెన్నుపాటి భానుప్రసాద్ అన్నారు. ఎస్కేవిటి ప్రభుత్వ కళాశాలలో మహాదాత ప్రజాహిత శిఖరం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రాజు అంటే అధికారమే కాదు ఆశ్రయం ఇచ్చే హృదయమని వారి వ్యక్తిత్వాన్ని కొనియాడారు. దాన కర్ణుడిగా వారి సేవలు మరుపురానివని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బివి తిరుపాన్యం మాట్లాడుతూ ధనం సంపాదించడం గొప్ప కాదని ధర్మంగా ఖర్చు చేయడం గొప్ప అని ఇదే ఆయన జీవితం సందేశమని అన్నారు. మరో ప్రధాన వక్త విశ్వక్ హాస్పిటల్ ఫౌండర్ అనుపర్తి వెంకట శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ కరువు కాటకాల్లో ప్రజలకు అండదండలుగా ఉంటూ బ్రిటిష్ వారిని ఎదిరించిన ధీరుడిగా అభివర్ణించారు. ఆయన నిర్మించిన విద్యా దేవాలయాలు నేటి నాయకులకు ఆదర్శమని అన్నారు. సభ నిర్వహించిన డాక్టర్ పివిబి సంజీవరావు మాట్లాడుతూ విద్యార్థులకు ఆయన జీవిత గాథ ప్రేరణగా నిలుస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో శరత్ బాబు, ఎస్ రాజ్ కుమార్, పల్లి సుధా, జయసుగుణ, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భవిష్యత్ సమాజానికి గొప్ప వ్యక్తుల్ని పరిచయం చేయాలి అనేటువంటి సదుద్దేశం చేత, ఎందుకంటే కొంతమంది మరుగున పడిపోయారు. ఈ సమాజానికి వాళ్ళ యొక్క జీవితాన్ని అంకితం చేసి మరుగున పడినటువంటి మాణిక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఆ సందర్భంగా వచ్చినటువంటిదే ఈరోజు మన వెంకటాద్రి నాయుడు గారు. కాబట్టి ఆయన యొక్క జీవితాన్ని, ఆయన చేసేటువంటి సేవల్ని భవిష్యత్ తరానికి అందించాలి అనేటువంటి ఉద్దేశం చేత మనకి ఈ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. మరి ఈ సందర్భంగా మన కళాశాల నుంచి ఇద్దరు అతిథుల్ని మనం పిలిపించుకోవడం జరిగింది. వాళ్ళ కుతూహలంగా మీరు అందరూ కూడా ఆసక్తిగా ఉండటం వల్ల చెప్పడానికి కూడా మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే మాస్టర్ గారు చెప్పినట్టుగా చరిత్రలో ఒక పేజీలో మనం ఒక భాగంగా ఉండాలి. బుక్లో ఒక పేజీ మన స్థిరస్థాయిగా నలుగురు ఆదర్శంగా ఉండాలని చెప్పి ఉన్నారు. మరి అలాగే ఈ రోజున వీటీ కాలేజీలో మీరు అందరూ చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీరేశలింగం పంతులు గారు మరి యొక్క ఆస్తులు అన్నీ కూడా చక్కగా మంచి విద్యారంగానికి ఉపయోగపడేలాగా, ధార్మికంగా ఉపయోగపడేలాగా మరి వారు చేసిన యొక్క సంక్షేమ కార్యక్రమాలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలతో ఈరోజు మీరు అందరూ కూడా ఇక్కడ చక్కగా చదువుకుంటున్నారంటే వారి యొక్క మంచి ఆలోచనతో, విధానంతో వారు చేపట్టినటువంటి సంస్కరణలతో ఈ రోజున మనం ఇలాగా వారి గురించి చెప్పుకుంటున్నాం. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవటం ఒక శుభ పరిణామంగా భావిస్తూ ఇది ఒక అధికారిక పండుగ చేయడానికి వారు జీవోగా విడుదల చేయడం వలన చాలా ఆనందదాయకం. మరి వెంకటాద్రి నాయుడు గారు 1761లో జన్మించి, అంటే ఏప్రిల్ 27 ఈ రోజున జన్మించి 1816లో వారు చనిపోవడం, 1817లో చనిపోవడం జరిగింది. అలాగే వారు తల్లిదండ్రులు జగ్గ భూపతి గారు మరియు అచ్చమ్మ గారి సంతానమైనటువంటి వెంకటాద్రి నాయుడు గారు జన్మించారు 1718లో 1600. అలాగే మరి వారి చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోవటం వలన మేనమామ గారు వారి దగ్గర పెరిగి వారు కూడా ఆయన బాల్యంలోనే చనిపోవటం వలన వారి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి మరియు ఇలాగ మేనమామ గారి ఆస్తి రెండు కూడా వారి యొక్క పరిపాలిస్తూ చింతపల్లిని రాజధానిగా చేసి పరిపాలిస్తుండగా ధరణికోట అమరావతిలో వారు మరి ఒక కొత్తగా రాజ్యాన్ని స్థాపించి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారు అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ భూదానాలు చేస్తూ దేవాలయాలు అనేకమైన 550 దేవాలయాలు నిర్మించి
మరి మనం ఈరోజు కూడా వాటిని విరాజిల్లుతున్నాయి. అలాగే మంగళగిరి పానకాల స్వామి గుడి యొక్క మీరు అందులో ఎవరైనా చూసే ఉంటారు. మంగళగిరిలో పానకాల స్వామి గుడి యొక్క గోపురం, గాలి గోపురం భారతదేశంలో 2వ దానిగా ప్రసిద్ధి చెందింది. రమారమి 1557 అడుగుల ఎత్తుతో నిర్మించినటువంటి గాలి గోపురం అయితేనేమి, చేబ్రోలు గుంటూరు సమీపంలో చేబ్రోల్లో చతుర్ముఖ బ్రహ్మకు గుడి ఎక్కడా లేదు. అలాంటి బ్రహ్మకు చతుర్ముఖ 4 ముఖాలతో ఉన్నటువంటి గుడి నిర్మించి చేశారు. అలాగే పొన్నూరులో ఆ పక్కన ఉన్నటువంటి పొన్నూరుని స్వర్ణపురి, పొన్ను అంటే బంగారము, ఆ పొన్నూరులో భావనారాయణ స్వామి గుడి నిర్మించి సాంస్కృతిక కళాశాలను కూడా నిర్మించి ఈరోజు కూడా మరి ఆ కళాశాల అనేకమైన సంస్కృత పండితులు మరి చదివి ఉన్నారు. అలాగే అమరావతి అమరేశ్వర స్వామి గుడి యొక్క మరి పునర్నిర్మించినటువంటి శోభనాద్రి మన వెంకటరత్న నాయుడు గారు కూడా అందులో 12 మంది బ్రాహ్మణులకు పౌరోహిత్యులకు 12 ఎకరాల చొప్పున భూదానం చేసి 66 అగ్రహారాలు నిర్మించారు. వారు ప్రమారం 551 గ్రామాలను, పట్టణాలను మరి వారు యొక్క సంస్థానంలో మంచి పరిపాలన అందించారు. అలాగే మరి మన వెంకటరత్న నాయుడు గారి జన్మదిన జరుపుకోవడానికి ఆహ్వానించారు. ఆ సందర్భంగా వారి గురించి చిన్న స్మృతులు మీ అందరికీ నేను తెలియజేసుకున్నాను. మంగళగిరిలో పానకాల స్వామి గుడి మీరందరూ దర్శించి వారి యొక్క శిలాఫలకాలపైన వారి చరిత్ర అంతా కూడా అక్కడ లిఖించబడి ఉంది. అలాగే పానకాల స్వామి గుడి కొండపై ఉంటుంది. దాని యొక్క ప్రత్యేకత కూడా వారి హయాంలో చాలా ప్రముఖంగా ప్రాచుర్యం చెందింది. దాన్ని కూడా మీరు సందర్శించి తెలుసుకుంటే మన రాజధాని యొక్క చరిత్ర అన్నీ కూడా మనకి అవగాహన అవుతాయి. అదే కాకుండా నాగార్జున సాగర్కి మన ఇంటి పక్కన ఉన్న ఒక గజం ఇవ్వటానికే మనం ఆలోచిస్తాం. ఆ రాజరికాల్లో మా వారసులకు ఉండాలి, మా ప్రతినిధులకు ఉండాలనే ఆస్తుల్ని అనేక లక్షలాది ఎకరాలు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినప్పుడు వారు వంశీకులంతా దానంగా ఊరికినే ఇవ్వడం జరిగింది. వారు ఆల్రెడీ భానుప్రసాద్ గారు దాని విషయంలో చెప్పారు. మీరంతా అభివృద్ధి పదంలో వెళ్ళి మనం రాజులు కాకపోయినా రారాజులు కాకపోయినా మనకున్న దాంట్లో మనమే రాజులుగా భావించి విద్యాబోధన చేస్తూ P4 గవర్నమెంట్ వాళ్ళ P4 పథకం పెట్టింది. అలాగే మీరు చదువుకుని మీరు ప్రయోజకులయ్యి మీరు ఇంకో 10 మందికి చేయూతిస్తారని భావిస్తూ మీరు అభివృద్ధి పదంలో ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మన కళాశాల ప్రిన్సిపాల్ గారు డాక్టర్ బివి తిరుపాండి గారి అధ్యక్షతన ముఖ్య అతిథులుగా విచ్చేసిన భానుప్రసాద్ గారు, అనపర్తి శ్రీరామూర్తి గారు చాలా చక్కని విషయాలు చెప్పారు. వారు రాజధానిని అక్కడ ఏర్పరిచి వాళ్ళు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అలాగే వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీ బ్రిటిష్ వాళ్ళతో ఎలా పోరాడారు, ఆలయాల పునర్నిర్మాణం ఎలా చేశారు, రాజధానిని చింతపల్లి నుంచి అమరావతికి ఎవరి ఆధ్వర్యంలో తరలించబడింది. ఈరోజు మనం రాజధానిగా అమరావతిని శాసనం ద్వారా, పార్లమెంటు శాసనం ద్వారా చట్టరూపం దాల్చింది. ఈయన కూడా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కూడా చింతపల్లిలో ఉండేటటువంటి రాజధానిని ఆయన హయాంలో అమరావతికి తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచే పరిపాలన చేయడం జరిగింది. ఈ 2 కారణాల రీత్యా ఆ మహానుభావుణ్ణి ఇప్పుడు గుర్తుపెట్టుకొని, లేకపోతే ఇంతకాలం జరపలేదు, ఇప్పుడు యాదృచ్ఛికంగా కలిసినటువంటిది అసలు అమరావతిని ఎవరెవరు పరిపాలించారు, ఎలా మరుగున పడిపోయారు అన్నది వెలికి తీస్తే ఈయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వారు చేసిన సేవ, సమాజానికి చేసిన సేవ అనేది గుర్తొచ్చింది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆయన నాకు తెలిసి జయంత్యుత్సవం 1861 నుంచి 1761 నుంచి 1810 మించుమించు ఇది 266 జయంత్యోత్సవం అయింది. ఆయన ఇప్పుడు మనకి అమరావతి ఇప్పుడు మన రాజధాని కదా, తెలుసు కదా మీకు అమరావతి. దాన్ని అంతకుముందు అమరావతి ఏరియాలని ధరణి కట్టుకుని లేదా దాన్ని కట్టుకునేవాళ్ళు.
1700 ప్రాంతంలో. ఆ ధాన్య కట్టడం రాజధానిని ఏర్పాటు చేసిన ఆయన, నిర్మించింది ఆయనే. ఇప్పుడు ఉన్నటువంటి మనకి గుంటూరు కృష్ణా జిల్లా ఏరియాలో ఆయన రాజుగారు ఆ ఏరియాని పరిపాలించింది. దాదాపు 550 గ్రామాలు. ఓకే, అలాగే చాలా ఫోర్స్, సైన్యం చాలా ఉండేది, ఏనుగులు, గుర్రాలు, అలాగే ఆర్మీ సైనికులంతా. అంటే ఆయన ఇప్పుడు మీకు రాజులంటే మీకు సినిమాలో చూస్తూ ఉంటారు. అలాంటి చింతపల్లి ఏరియాని రాజధానిగా చేసుకుని మొదట, తర్వాత దాన్ని ధాన్య కట్టడం లేదా దాన్ని కూడా ఇప్పుడు దాన్ని అమరావతి అంటున్నారు, అమరావతి ఏరియా. ఆ ఏరియాని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి ముఖ్య పరిపాలనా దక్షుడు, ముఖ్యంగా అంటే అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు మనకి చీఫ్ మినిస్టర్ లేకపోతే ఒక క్యాబినెట్ అలా